న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ బేగంపేటలోని అన్నానగర్లో పలు చికెన్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఏకంగా 600 కిలోల కుళ్ళిన చికెన్ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 2-3 నెలల పాటు నిల్వ ఉంచిన కోళ్ల మాంసాన్ని అతి తక్కువ ధరలకే సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. పాడైపోయిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో కుళ్ళిన చికెన్ విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొంచెం ఆపు ఇంకా అవి కాదన్న అలా కావాలంటే మీద కావాలంట మీద కవర్లు తీసే हाँ